శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. మధ్యాహ్న భోజన పథకం పైన గరికపాటి వారు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఒక రకంగా ఆయన మీద యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు బుక్ చేయడానికి తగిన సరుకు ఉంది ఆయన మాట్లాడిన మాటల్లో. అంటే ఆయన ఎక్కడ వాళ్ళ ప్రస్తావన తేలేదు కదా అనొచ్చు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లోనూ అంగన్వాడీల్లోనూ ఎవరు చదువుతున్నారు అనేది ఆ ఏరియాలో కులగణన జరిగితే మెజారిటీ కింది కులాల పిల్లలే చదువుతున్నారు. అక్కడ కింది కులాల పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకి అంగన్వాడీలకి వెడుతున్న మాట వాస్తవం. వీళ్ళకి అక్కడ ప్రభుత్వం ఏదో వీళ్ళ మెప్పు కోసమో లేకపోతే వాళ్ళని ఏదో ఉద్ధరించడానికో పౌష్టికాహారం అనే పేరుతో గుడ్లు అవి ఇవ్వటం లేదు. ఈయనంటే క్యాజువల్గా గుడ్డా గాడిద గుడ్డ అనేసాడు. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు పెడుతున్నటువంటి భోజనంలో పౌష్టికాహార విలువలు లేవు అనేది నిర్ధారణ అయ్యి వాళ్ళందరూ కూలీ చేసుకుని బతికేటువంటి కులం. అది కులాలు, కూలీ కులాలు ఆధిపత్య కులాలుగా సమాజం చీలి ఉంది అనేది వాస్తవం. దీన్ని ఎవరు మాట్లాడరు, కానీ అది సామాజిక వాస్తవం. ఆ వాస్తవంలో వాళ్ళల్లో చదువుకి వైపు టర్న్ చేసి అక్కడి నుంచి కొంత వాళ్ళని ఉన్నతి స్థితికి తీసుకురావాలి అనే ప్రోగ్రాంలో భాగంగానే వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వటం దగ్గర నుంచి ఇవన్నీ కల్పించిన కారణం అది. బాబాసాహెబ్ అంబేద్కర్ దానికోసమే రాజ్యాంగంలో ప్రధానంగా ప్రస్తావించాడు ఇది. రెండోది, ప్రభుత్వం ఏదో చొరవ చేసి పెట్టిన పథకం ఏం కాదు ఇది. పౌష్టికాహార లోపం ఉంది. పర్టికులర్గా కొన్ని సెగ్మెంట్స్లో, సమాజంలో ఉన్నటువంటి కొన్ని సమూహాల్లో ఈ పరిస్థితి ఉంది. దీన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం అనేది సంక్షేమ ప్రభుత్వం అంది, అంతే తప్ప ఇదేదో నియంతృత్వ ప్రభుత్వమో మరొకటో కాదు. ఇది ప్రజాస్వామ్యము, సంక్షేమం రెండుటిని రెండు కళ్ళుగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వము, రాజ్యాంగం ఇక్కడ అమల్లో ఉన్నాయి. అవి తీసేసి కావాలంటే ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడవచ్చు. గరికపాటి గారు ఆయన ఈ స్కూల్ పిల్లలకి పెట్టేటువంటి భోజనాలను టార్గెట్ చేయటం అనేది చాలా ఖచ్చితంగా దుర్మార్గం. అది అంటే సామాజిక వాస్తవాన్ని ఏమాత్రము పట్టించుకోవడానికి ఆయన సిద్ధపడలేదు. సిద్ధపడకపోగా వాళ్ళు ఎందుకు ప్రైవేటు స్కూళ్ళలాగా ఫీజులు కట్టరు? అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా భోజనం పెడుతున్నారు. ఈ భోజనాలు పెట్టడానికి వాళ్ళు పర్ మీల్ 200 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఛార్జ్ చేసి భోజనాలు పెడుతున్నారు, ఇక్కడ పెట్టడం లేదు అనేటువంటి ఒక ఏడుపు కనిపించింది దానిలో. ఈ ఏడుపుకి రీజన్ ఏంటి అంటే ఈయన సనాతన ధర్మం వైపు ఏమైనా విపరీతంగా మొగ్గు చూపుతున్నాడా అనేది ఒక సందేహం. సనాతన ధర్మం అంటే చాలా స్పష్టంగా కుల సమాజం అనే కులాన్ని పాటించటమే సనాతన ధర్మం, అంతకు మించి ఏమీ కాదు. కాబట్టి వీళ్ళకి చదువెందుకు, వీళ్ళని పిలిచి స్కూళ్ళల్లో కూర్చోబెట్టి గుడ్లు పెట్టి వీళ్ళకి రకరకాల వంటకాలు వండి శోభన పెళ్లి కొడుకుల్లా తయారు చేస్తున్నారని మాట్లాడాడు ఆయన. అది చాలా దుర్మార్గమైన వ్యాఖ్య. ఇది ఒక రకంగా కుల అహంకారంతో మాట్లాడిన వ్యవహారంగానే చూడాలి. ఆయనలో అది ఉంది. అంటే ఆయన ఇంటెన్షనల్గా అని ఉండకపోవచ్చు, కానీ ఆయనలో ఆ భావజాలం రన్ అవుతున్నందువలన అలవోకగా వచ్చేసినాయి ఆ మాటలన్నీ. అసలు ప్రైవేటు స్కూళ్ళల్లో ఎవరు చదువుతున్నారు? అగ్రకులాల పిల్లలందరూ అక్కడే ఉన్నారు. చాలా అంటే 99% దళితులు అక్కడే చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీల్లో. వాళ్ళకి పౌష్టికాహార లోపం ఉంది కాబట్టి గుడ్లు పెడుతున్నారు వీళ్ళు. అది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఎక్కడి నుంచో డబ్బులు పట్టుకొచ్చి వాళ్ళకి పెట్టట్లేదు, వీళ్ళు కడుతున్నటువంటి పన్నుల్లో నుంచే పెడుతోంది. కాబట్టి పన్నుల్లో నుంచి కలెక్ట్ అయిన డబ్బుల్లో నుంచి ప్రజల సంక్షేమం చూడటం అనేది ప్రోగ్రాం. దాన్ని క్వశ్చన్ ఎలా చేస్తాడు ఈయన గరికపాటి? అది దుర్మార్గం. అంటే టోటల్గా వ్యవస్థకి వ్యతిరేకంగా రేపు రాబోయే కార్పొరేట్ రాజ్యాంగం, అంటే కార్పొరేట్ సోషలిజం అనే పేరుతో ఒక కొత్త కాన్సెప్ట్ని ఎమర్జ్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. దాన్ని భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నాడు ఈయన. ఎవరికి ఏమీ ఉచితం కాదు. ఆయన పైగా ఒక మాట అన్నాడు,
ఇంటి దగ్గర తినొచ్చి చదువుకుంటే చదువుకోండి లేదంటే మానేయండి అన్నాడు. ఉమ్, అది చాలా అగ్రెసివ్ దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్ అది. ఇప్పటికీ ప్రభుత్వ సహకారం లేనిదే బతుకులు వెళ్ళనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఉమ్, వాళ్ళకి కనీస ఉపాధి కల్పించడం కోసమే ఉపాధి హామీ పథకం అని చెప్పి యూపీఏ టైంలో ఒకటి తీసుకొచ్చారు. అవును. అంటే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళల్లో ఆగ్రహం పెళ్ళుబికి వ్యవస్థకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరగకుండా ఉండటానికి కొంచెం బిస్కెట్లు వేయటం అనే ప్రోగ్రాం ఒకటి చేస్తుంది స్టేట్. ఉమ్, అందులో భాగమే ఈ గుడ్లు ఇవ్వటం. ఈ గుడ్లు ఇవ్వటము ఉపాధి హామీ పథకాలు ఇవన్నీ అందుకు తీసుకొచ్చినవి. ఉమ్, అంటే వ్యవస్థ నడవటానికి వాళ్ళు ఇబ్బందికరంగా మారకుండా ఉండటం కోసం ఈ కంటి తుడుపు చర్యలు, రామారావు గారి కిలో 2 రూపాయల బియ్యం పథకం కావచ్చు, ఇవన్నీ ఆ ఉద్దేశంతో తీసుకొచ్చినవి. ఉమ్, ఈ ఉచిత భోజనము అనేది నిజానికి ఒక దశలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా మొదలైంది అంగన్వాడీల వరకు. ఓకే. దాన్ని స్కూళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టిన వాడు ఎంజి రామచంద్రన్. ఎంజీఆర్ తన పొలిటికల్ ఎంట్రీ మొదలైనప్పుడు ఆయన మేనిఫెస్టోలోనే చెప్పాడు ఆ మాట. ఉమ్, నేను అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత భోజన పథకం అమలు చేస్తాను అని చేశాడు. ఉమ్, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎన్టీ రామారావు గారు ఇక్కడ ప్రకటించాడు. అలా మొదలైంది. అప్పటి వరకు అంగన్వాడీల వరకే పరిమితం అది. ఓకే. అది స్కూళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేయటం అనేది ఒక రకంగా ఆ పిల్లల్ని స్కూళ్ళకి తీసుకురావడానికి. Right. అలాగే స్కూల్ పిల్లలకి బస్ కన్సెషన్ కూడా ఉంది. అది కూడా తిట్టేవాడే ఆయనకి ఎవరన్నా చెప్పుంటే. ఉమ్, బస్సుల్లో వాళ్ళకి ఎందుకు కన్సెషన్ ఇవ్వాలి అనేవాడే గరికపాటి గారు. అంటే ఆ మేరకు కులాహంకారం ఆయనలో ఉంది. అందుకని వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు తినలేరు, ఇంటి దగ్గర వాళ్ళకి ఏమీ దొరకదు. వాళ్ళ తల్లిదండ్రులు నిజానికి దళిత కులాల్లో పుట్టిన పిల్లలు ముఖ్యంగా రూరల్ ఏరియాలో వాళ్ళు తల్లిదండ్రులతో పాటు పనికి వెళ్ళిపోతారు. ఉమ్, ఇక్కడికి రారు స్కూళ్ళకి. వాళ్ళని స్కూళ్ళకి రప్పించడం అనేది ప్రోగ్రామ్గా పెట్టుకుంది గవర్నమెంట్. పట్టుకొచ్చి వాళ్ళని ఏదో జీవితంలో ఉన్నత స్థితికి నడపడం బాధ్యత కాబట్టి. అలా అనుకున్నప్పుడు ఈ ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు చేయటాన్ని తప్పుపట్టే రైట్ లేదు అసలు ఆయనకి. అందుకని ఏ కోణంలో చూసినా కానీ గరికపాటి గారు ఆ మాటలు మాట్లాడటం అనేది యాంటీ కాన్స్టిట్యూషనల్, అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడాడు ఆయన. ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడటము అనేది కూడా ఒక కేసే. అలా ఒక కేసు పెట్టచ్చు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కుల అహంకారంతో ఒక పర్టికులర్గా ఒక ఏరియాలో ఆ ప్రయోజనాలు పొందుతున్న కులాలని కించపరిచాడు అని కూడా కేసు పెట్టచ్చు ఆయన మీద. ఇప్పటి వరకు లీగల్గా మూవ్ అవుతున్నట్టు నాకైతే కనిపించలేదు ఎక్కడ. కానీ మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. అలా మూవ్ అయితే తప్ప ఆయనకు అర్థం కాదు విషయం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.